ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిష్యం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమీ. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసి వచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడాలైతే, కుంభరాశి అంటే శనికి సంబంధించిన ఒక రాశి. శని గ్రహం 2వ ఇంట్లో ఉన్నాడు, రెట్రోగ్రేడ్. వక్రీ అయినట్టు ఒక గ్రహం. వక్రీ అయిన గ్రహం ఏం చేస్తుందంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని కుంభరాశి వాళ్ళకి ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. రెండోది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ వేలో డబ్బులు రావచ్చు. రెండోది వచ్చేసి ఇంకొక విషయం, మూడోది వచ్చేసి డబ్బులు ఇరుక్కోవచ్చు. జతలోనే ఇంకొక విషయం ఉంది, అదేంటంటే కళ్ళకి సంబంధించిన ఇష్యూస్, ఫ్యామిలీలో గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి. కుంభరాశి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను యూజువల్గానే కుంభరాశి వాళ్ళకి సంబంధించిన చెప్తూ ఉంటాను. యూజువల్గా వాళ్ళకి ఈ సాటర్న్ ఫింగర్ అని ఏమంటారు, ఈ ఒక మధ్య వేలు, ఇది చాలా పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఓవర్ డిసిప్లిన్ ఉంటుంది. ఇది కూడా నేను ప్రదర్శించేటప్పుడు యాడ్ చేస్తాను. మ్యారేజ్ మ్యాచింగ్లో పెళ్ళికి సంబంధించినప్పుడు ఏదైనా ఒక జాతకం వచ్చినప్పుడు వాళ్ళ అరచేతులు కూడా మేము చూస్తాం కదా, మిడిల్ ఫింగర్ చాలా లెంత్గా ఉన్న జాతకాన్ని చాలా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఓవర్ డిసిప్లిన్ ఉంటుంది. వేళ్ళు పొడుగ్గా ఉంటాయనుకోండి, వాళ్ళు మాత్రం అన్ని విషయాల్ని కూడా డీటెయిల్గా తెలుసుకోవాలని ఆశపడతారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. జాతకాన్ని సరిగ్గా మ్యాచ్ మేకింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ పొంతనం అని చేస్తారు, ఆ పొంతనంలో అసలు మీకు ఒక స్కోర్ వస్తుంది 36కి 18, దాంట్లో పెళ్లి చేసుకునేస్తారు. ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు, సెపరేషన్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి నన్ను. అందుకని ఏంటంటే జాతకం సైంటిఫిక్గా మ్యాచింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు అలా చెప్తున్నానంటే రాహు ఉన్నాడు కాబట్టే మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, దాంపత్యంలో ఇష్యూస్, పార్ట్నర్షిప్లో ఇష్యూస్, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఉంది. వాళ్ళు ఏం చేయాలి అంటే పార్ట్నర్ని సరిగ్గా చూస్ చేసుకోవాలి. ఎలా? పర్సనాలిటీ ఎలాంటివి చూడండి. అరచేతి రేఖలు చూడగానే చెప్పచ్చు. నిజమని మొత్తం జాతకం చూడాల్సిన అవసరం లేదు. ఒక అరచేతి తీసుకోండి, లైన్స్ మాతృరేఖ స్ట్రైట్గా ఉంది చూడండి, వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉండాలి. చిటికెన వేలు చాలా లెంత్గా ఉంది చూడండి, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఇన్ఫాటీ కాంప్లెక్స్ ఉంది. ఇలాగే ఫ్రాడ్ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అని అరచేతిలో జాతకం ఈజీగా తెలిసిపోతుంది. దానికి మనిషితో మనము కాపురం చేయాల్సిన అవసరం లేదు, ఆ మనిషితో చాలా రోజులు తిరగాల్సిన అవసరం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. ఇది మీరు జాగ్రత్త వహించాలి. అందుకని ఇంకో విషయం ఉంది ఇక్కడ, మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తున్నాయంటే దాన్ని మాట్లాడి సరి చేసుకోవాలి.
నేను ఎండమూరి వీరేంద్ర గారిది రీసెంట్‌గా చాలా చిన్నప్పుడు చదివిన ఒక పుస్తకం వచ్చేసరికి మ్యారిటల్ లైఫ్ గురించే ఉండేది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని. అది ఒక ఇంగ్లీష్ పుస్తకం నుంచి ఇన్స్పిరేషన్ అని అనుకుంటాను. 'మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్' అనేసి ఒక మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన ఒక మంచి పుస్తకం అది. మనము చదవడం ఆపేస్తాము. అన్నీ మనము ఈజీగా తెలుసుకోవాలనుకుంటాము. చదువుతూ మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. మన సమస్యల్ని సాల్వ్ చేసుకునేది కూడా నేర్చుకుంటాం అక్కడ. ఇలాంటి పుస్తకాలని మనం చదవాలి. మ్యారిటల్ లైఫ్‌లో వచ్చే ఇష్యూస్‌ని మాట్లాడి క్లియర్ చేసుకోండి. వాళ్ళ స్థానంలో మీరు నిలబడి చూడాలి వాళ్ళ ప్రాబ్లం ఏమవుతుందని. ఇంకొకటి, మనిషి పర్ఫెక్ట్ కాదు. ఒక మనిషిని ఈ పర్ఫెక్ట్ లేనప్పుడు ఇంకొక మనిషిని ఈజీగా క్షమించవచ్చు. ఒక మనిషి ఇలాగే ఉండాలి, ఎలా నిలబడాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే నిలబడాలి, ఇలాగే భోజనం తినాలి, ఇవన్నీ కూడా విస్టిని పెట్టుకోకండి. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఈ పర్ఫెక్షన్ వదిలేయండి, మీ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. అలాగే నాన్నతో, ఫాదర్తో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కొంచెం జాగ్రత్త వహించండి. పేరెంట్స్తో ఏ కారణానికి మీరు గొడవలు చేసుకోకూడదు. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మితిమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీ కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశ, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చార్టు, నవాంశ చార్టు, సప్తాంశ చార్టు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చార్టు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీ అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతాయి. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.